నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భగవన్నామ స్మరణ. మనకు అందించిన వారు గుజ్జుల వీరనాగిరెడ్డి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఎల్లప్పుడూ ఆ పరమాత్ముడి నామాన్ని గుర్తు చేసుకోవడమే స్మరణం. నారదుడు ఉపదేశించిన 9 భక్తి మార్గాలలో ఒకటైన స్మరణం ఎంతో ఫలప్రదమైనది. ఎంత పెద్ద సముద్రాన్నైనా ఒక చిన్న పడవతో దాటి ఒడ్డుకు చేరుకున్నట్లుగా భక్తి అనే నావతో మోహసంద్రాన్ని దాటి మోక్ష తీరానికి చేరుకోవచ్చు. మంత్రోపాసనకు ఉన్నట్లు నామస్మరణకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చేసుకోవచ్చు. అత్యంత సులభమైన నామం మననం వల్ల కూడా అదే ఫలితం లభిస్తుంది. కలియుగంలో భగవన్నామ స్మరణమే భవరోగాలను అంతమొందించి భవబంధాల నుంచి విడిపించే దివ్యౌషధం. నీరు మురికిని శుభ్రపరిచినట్లుగా భగవన్నామం హృదయంలోని దోషాల్ని శుభ్రపరిచి పవిత్రం చేస్తుంది. భక్తి తత్వాన్నంతటినీ కాచి వడబోసి పోతపోసిన పోతన భాగవతంలో వివరించినట్లుగా మంచినీరు తాగేటప్పుడు, తినేటప్పుడు, నడుస్తున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, ఆఖరికి నిద్రించేటప్పుడు కూడా శ్రీహరినే కలవరించాలి. భగవన్నామం వేర్వేరు కాదు, వాగార్థాల మదిరి రెండూ ఒకటే. భగవంతుడు మాధుర్య మూర్తి అయితే భగవన్నామం మాధుర్య దీప్తి. కష్టాల్ని సులభంగా తొలగించుకునేందుకు, ఇష్టాల్ని సాధించుకునేందుకు మార్గమైన ఈ నామం సత్యమైనది, శివమైనది, సుందరమైనది. గజేంద్రుడి మొర విన్న వెంటనే పరుగు పరుగున వచ్చి కాపాడిన విధంగా ఏకాగ్ర చిత్తంతో నన్నే నిరంతరం స్మరిస్తూ సేవించే నా భక్తుల యోగక్షేమాల్ని నేనే స్వయంగా చూసుకుంటానని అభయమిచ్చాడు గీతాకారుడు. ఒక వస్తు ప్రదర్శనశాల వారు సందర్శకులు తమకు నచ్చిన ఏదో ఒక వస్తువును ఉచితంగా పొందవచ్చు అని బోర్డు పెట్టారు. ఒకసారి తీసుకున్న వస్తువును మార్చుకోవడానికి వీల్లేదన్నది షరతు. మొదటి అంతస్తులో రాతి విగ్రహాలుంటే రెండో దాంట్లో ఇత్తడి, మూడో అంతస్తులో పుత్తడి విగ్రహాలు ఉన్నాయి. నచ్చి ఏదో ఒకటి తీసుకెళ్లిన వాళ్ళంతా తొందరపడి తక్కువ విలువగల వాటిని తెచ్చుకున్నాం, ఇంకా ఎక్కువ విలువగల వాటిని తెచ్చుకుంటే బాగుండేది అని బాధపడ్డారు. ఒక తెలివైన అమ్మాయి మాత్రం ఓపికగా చివరి అంతస్తు చివరి దాకా వెళ్ళి చూసింది. అక్కడ కూర్చుని ఉన్న సహజ సుందరకారుడైన ప్రదర్శనశాల యజమానిని ఇష్టపడింది. పెళ్లి చేసుకుని హాయిగా జీవించింది. మన ఆండాల్ తల్లి కూడా ప్రాపంచిక వస్తు విషయాల పట్ల ఆసక్తి చూపకుండా ఆ స్త్రీయపతినే మతిలో తన పతిగా, శరణాగతిలో తన గతిగా ఇష్టపడి కష్టపడి సొంతం చేసుకుంది. ప్రాతస్మరణీయురాలై జీవన్ముక్తికి మార్గనిర్దేశనం చేసింది. ఆ పరమాత్ముడి ఒక్కొక్క నామం ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని తెలియజేస్తుంది. ఆ దివ్యమైన భవ్యమైన గుణాల్ని స్మరించడం మాత్రమే కాకుండా ఆచరించినట్లయితే మనం కూడా ఆ అద్వైత సిద్ధిని, అమరత్వ లబ్ధిని పొందవచ్చు కదా. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.